ఉపవాస ప్రార్థనలో నీ వాక్యాన్ని ధ్యానించగల శక్తిని, ఈ ఉపవాసాల్లో దేవుని అడగనే, అయ్యా నా కుటుంబానికి అందరికీ రక్షణ నీవు నాయనా, ఎదుటివాడిని క్షమించే హృదయం మనలో లేకుండా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశామయ్యా. కృపలో ఆయన దయలో మన దేవుడు అనుక్షణము అనుదినము ఎంతగానో మనల్ని కాచి కాపాడుతూ ఆశీర్వాదకరంగా మరి దీవెనకరంగా నడిపిస్తూ ఉన్నాడు. మరి మన జీవితాలు ఎప్పుడు కూడా మరి చెప్తున్నాడు, వాక్యము ఒక చాకలవాణి సబ్బు లాంటిది, మరి దాంతో నీవు పరిశుద్ధపరచుకోవాలి. అది అగ్ని లాంటిది, మరి నీలో ఉన్న మరి చెడ్డనంతటిని కూడా దహించి వేస్తుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో నిలిచిన మనము మరి ఆయన మాటలను శ్రద్ధగా వినాలి. ఇంటే సరిపోద్దా అంటే దేవుడు చెప్తున్నాడు, దాన్ని గ్రహించి అవలంబించి మరి దాని ప్రకారంగా బ్రతికిన వాళ్ళందరూ కూడా ఆశీర్వాదకరంగా మరి దీవెనకరంగా ఉంటారని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనము ఈ బుధవారము ఉపవాస ప్రార్థనలోకి మరి పాల్పంచుకోబోతున్నాం. ఉపవాసాల్లోకి మనము ప్రవేశించబోతున్నాం. అయితే ఉపవాసము ఎలా ఉండాలి, మరి దేనికై ఉండాలి, ఎలా చెయ్యాలి అంటే ప్రతి సంవత్సరము మన క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ని కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఉపవాసాలను కూడా ఒక ఆచారబద్ధంగా మరి 47 దినాలు మరి కొన్ని రకాలు మానేసి మనం మంచాల మీద పడుకోకుండా కింద పడుకుంటాం. మరి కొంతమంది పువ్వులు పెట్టుకుంటాం, మానేస్తాం. మరి ఇలా కొన్ని నియమాలు నీసి మానేస్తాం. ఇలా కొన్ని నియమాలు పెట్టుకుని మనము ఉపవాసంలో పాల్పంచుకుంటాం. ఏదో ఫార్మాలిటీకి మనం మరి ఉపవాసం చేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. మనం అనవసరంగా కడుపులు మార్చుకుంటాము. అందుకని దేవుడు చెప్పాడు, నీ వస్త్రాలు కాదు కానీ నీ హృదయాన్ని చింపుకో. చింపుకుని ఎప్పుడైతే దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసే విధంగా ఉంటావో, ఎప్పుడైతే దేవుడి దగ్గర నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో, అప్పుడు నీ ఉపవాసం దేవుడికి, నీ ప్రార్థన దేవుడికి వినపడతా ఉంటుంది. కానీ అలా మానేసి మనము మరి మత్తయి సువార్తలో దేవుడు చెప్పాడు, నీ ఉపవాసం ఉన్నప్పుడు ఎవ్వరికి నువ్వు తెలియపరచొద్దు, వేషధారుల వలె నువ్వు ఉపవాసము చెయ్యొద్దు, రహస్యమందు నీ ఉన్న దేవుడికి మాత్రము తెలిసే విధంగా నువ్వు ఉపవాసము ఉండాలి. కాబట్టి మనం ఏమన్నా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలా, ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పి అలా ఇలా పడిపోవాలి, ఎలా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, ఉపవాసం ఉన్నప్పుడు శరీరము బలహీనపడి ఆత్మ మరి బలపరచబడతా ఉండాలి. మరి దేనివల్ల వస్తుంది? అందుకని మనం చూస్తే మత్తయి సువార్తలో సాతాను చెప్తున్నాడు, అయ్యో నువ్వు ఆకలి కొన్నావు కాబట్టి ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోను ఆయన అని మరి యేసుప్రభు వారి దగ్గర మాట్లాడినప్పుడు యేసుప్రభు వారు ఒకే ఒక మాట చెప్పారు, ఆహారం వల్ల కాదు కానీ దేవుని యొక్క మాట మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉపవాస దినాల్లో మరి దేనికి సమీపంగా ఉండాలి? లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. మరి ఉపవాసం అన్నప్పుడు మన హృదయాల్ని దేవునికి సమీపంగా మనము మార్చుకోవాలి. మార్చుకోకుండా ఏదో ఫార్మాలిటీకి ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నాం కాబట్టి దాంతోపాటు ఈస్టర్లో ఉపవాసం చేసేసి ఓ 40 రోజులు మనం నీసి మానేసి ఇలా ఉండి అలా ఉండి నియమాలు పెట్టుకుని మనం ఎన్ని చేసినా దానివల్ల ఉపకారం లేదు. మరి ఉపవాసం వల్ల ఏంటండి ప్రయోజనము? ఉపవాసం ఉండటం వల్ల మనకి ఏమి కలిసి వస్తుంది? ఉపవాసం ఉండటం వల్ల మనకు వచ్చే మరి ఆ మేలు ఏంటి అని మీరు అడగచ్చు. మనం ఉపవాసం ఉండి దేవుడి దగ్గర నిక్కచ్చిగా మన హృదయాన్ని దేవుని వైపు తిప్పి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, ఎందుకంటే బైబిల్లో యోనా గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోనాకు దేవుడు చెప్తా ఉన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళు, వారందరూ ఎలా ఉన్నారంటే పాపంలో ఉన్నారు, వారందరూ ఎలా ఉన్నారంటే మరి దేవుని ఉగ్రతకు
సమీపంగా ఉన్నారో మరి దేవుని యొక్క మరి ఉగ్రతను పొందుకునే వారుగా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారో చెప్పు. నినివే పట్టిన ప్రజల్ని, నినివేకి సంబంధించిన సమస్తాన్ని నేను నాశనం చేయబోతున్నాను, పాడు చేయబోతున్నాను. ఎలాగంటే మరి నోవహు దినాల్లో ఏ విధంగా అయితే మరి దేవుడు ఉగ్రత వచ్చిందో అలాంటి ఉగ్రత నినివే పట్టణానికి రాబోతుంది. కాబట్టి ఈ సమాచారాన్ని మరి వాళ్ళకి తెలియపరచమని దేవుడు పంపించాడు. మరి తెలుసుకున్న ప్రజలు ఏం చేస్తూ ఉన్నారో, మరి తెలుసుకున్న ప్రజలు ఏ విధంగా ఉన్నారని మనం చూసినప్పుడు ఒకసారి చదవడమా. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాలు. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్టా కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుడు చెప్పాడు నినివేకి ఉగ్రత రాబోతుంది, నినివేకి శోధన రాబోతుంది, నినివేకి ఇబ్బంది రాబోతుంది, నినివే పట్టణం నాశనం కాబోతుంది అన్నప్పుడు నినివే పట్టణ ప్రజలవుతే అవనివ్వండి, రాజు అవుతే అవనివ్వండి, లేకపోతే ఆ నినివే పట్టణపు మరి అక్కడ చెప్పాలంటే మరి ఆ పశువాదులన్నీ కూడా ఉపవాసం ఉండి దేవుడి దగ్గర కన్నీరు కార్చి వారి అపరాధములను అంగీకరిస్తూ ఉన్నారు. మరి ఉపవాసం ఉంటే ఏమి జరుగుతుంది? ఉపవాసం వల్ల మేలేంటి? ఉపవాసం వల్ల మనకు జరిగే మరి ఆదరణ ఏంటి? ఉపవాసం వల్ల మనకు జరిగే మరి ఆ మేలు ఏంటి అని మనం చూసినప్పుడు అక్కడ 10వ వచనంలో ఉంటుంది. నినివే పట్టణపు ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకసారి చదవండమ్మా. 10వ వచనం చదవండి, 3:10 చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడకలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు వారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కుని, దేవుని యొక్క మాటను విని ఎప్పుడైతే వారి హృదయాల్ని మరి దుష్కార్యాలను విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి వారి హృదయాల్ని ఎప్పుడైతే దేవుని వైపుకి తిప్పుకుని ప్రార్థన చేయడం ప్రారంభించారో, దేవుడు ఏ కీడైతే చేయాలని ఆలోచించాడో ఆయన మనస్సును ఏం చేస్తున్నాడండి? తిప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఉపవాసం వల్ల నీకు ఉపకారం ఏంటి? ఉపవాసం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? ఉపవాసం వల్ల నీకు కలిగే మేలేంటంటే దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటావో, నీ అపరాధాలని దేవుడి దగ్గర ఒప్పుకుంటూ ఉంటావో, నీ పాపాలని దేవుడి దగ్గర విడిచిపెడతా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా మారటానికి ఇష్టపడతావో దేవుడు చెప్తున్నాడు, నీకు చెయ్యనుద్దేశించిన కీడు చెయ్యకుండా దేవుడు ఆపేసి అతని హృదయాన్ని మార్చుకుంటావు. కాదు దేవుడు నీకు ఇలా శాపం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తామో రాబోయే కీడుని ఎవరు ఆపేస్తారంటండి? దేవుడే ఆపేస్తాడు. కాబట్టి ఈ ఉపవాసం మనము నామకా చేస్తే సరిపోతుందా? అందుకనే చెప్తున్నాడు దేవుడు, నీ స్వరము నాకు వినబడేటట్లుగా నువ్వు ఉపవాసం చెయ్యాలి. వస్త్రాలు చింపుకొని వేషధారులాగా మరి దేవుడి దగ్గర కూర్చుని మనం ఇలా చేసి అలా చేసి ఉపవాసం చేస్తే సరిపోతుందా? అలా ఒకవేళ నామకాగా మనము ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఉపవాసం చేస్తాం వల్ల మనకి ఎలాంటి ఉపకారము మనకి ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుని మాట విని పశ్చాత్తాపడి, అందుకని అంటూ ఉంటాడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మరి 13వ వచనం అంటాడు, ఆయన కరుణావాత్సల్యం గల దేవుడు, నీకు చెయ్యనుద్దేశించిన కీడునైనా చెయ్యడు. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపుకి తిరుగుతావో, ఆయన వైపుకి తిరిగి నీ మనసును ఆయన వైపుకి తిప్పుతావో, ఆయన వైపుకి తిరిగి నువ్వు ప్రార్థన చేస్తావో, ఆయన మీద నువ్వు దీక్షను పెట్టుకుని నీ హృదయంలో ఉన్న పాపాలని మరి దేవుడి దగ్గర విడిచిపెట్టే ప్రయత్నం చేస్తావో,
కానీ మన అపరాధాలను దేవుడి దగ్గర అంగీకరించకుండా మనం ఒకవేళ ఉపవాసం ఉంటే దేవుడు చెప్తున్నాడు, నీ మొర నేను ఆలకించను, నీ ప్రార్థన నేను ఆలకించను, నీ ప్రార్థనకు నేను సమాధానాన్ని ఇవ్వను. నువ్వు ప్రార్థన చేయగా దేవుడు చెప్తున్నాడు, నేను చెవులు మూసుకునేవాడిగా ఉంటాను. కారణం ఏంటంటే నువ్వు పెదవులతో మాత్రము దేవుణ్ణి ఆరాధిస్తూ, పెదవులతో మాత్రం దేవుని కనపరుస్తూ, మనకు వచ్చిన ప్రార్థనని పెదవులతో మాత్రం మనం చేస్తే ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైన ప్రార్థన కాదు. దేవుడు చెప్తున్నాడు, హృదయంద్రంగాల్లోంచి ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా మనల్ని మనం మార్చుకుంటూ, రాజు తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తన భోగాన్ని విడిచిపెట్టాడు, తనకున్న ఉన్నత స్థితిని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి బూడిదో కూర్చుని నెత్తి మీద బూడిదేసుకుని చెప్తున్నాడు దేవుడి ముందు, అయ్యా నేను దేనికి పనికిరాని వాడినయ్యా, మా అపరాధాలు మా కుటుంబానికి శాపాన్ని తెస్తున్నాయి కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి అని ఎప్పుడైతే అతను కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. అందుకని బైబిల్లో నెహెమ్యా కూడా మనకు కనపడతాడు. చూడండి ఒకసారి 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము. మరి అతను దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు, దేని కొరకే అతను విజ్ఞాపన చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టాలు కట్టుకొని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల యొక్క పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నెహెమ్యా ఎవరు ఏంటని మనం చూస్తున్నప్పుడు, ఒక దేశంలో బానిసగా అయిపోయి మరి దేవుని యొక్క దేవాలయపు యొక్క మరి గోడలు పగిలిపోయినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఉపవాసం ఉండి, మనం దేనికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం, దేని కొరకు మనం దేవుడి దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటాం. అందుకని దేవుడు చెప్పాడు, నా రాజ్యాన్ని నా నీతిని మొదట వెతకండి, అన్ని నేను మీకు ఇస్తాను, అన్ని ఆటలు నేను మీకు దయచేస్తాను, అన్ని ఈవుల్ని నేను మీకు దయచేస్తాను, నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి. కానీ మనం దేవుడి దగ్గరికి వచ్చిన మనము దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏహలోక సంబంధమైన ఈవుల కొరకు, ఏహలోక సంబంధమైన భోగాల కొరకు, ఏహలోక సంబంధమైన మరి అనేకమైన వాటి కోసము మరి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన పాపాల కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యం. మరి ఈ ఉపవాసంలో మరి నువ్వు దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేయకపోతే, నీ అపరాధాలు నువ్వు అంగీకరించకపోతే, నీ అపరాధాల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్దంటే దేవుడి పాద సన్నిధిలోకి వెళ్తా. అందుకే నెహెమ్యా అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎవరి కొరకంటే నా పాపాల కొరకు. దేని కొరకంటండి? మన పితరుల యొక్క పాపాలు కూడా మన మీద పడకుండా ఉన్నట్లు ప్రార్థన చేస్తున్నారంటండి. అది కాకుండా ఏం చేస్తున్నారంటే మరి ధర్మశాస్త్రాన్ని చదివేవారిగా ఏం చేయాలి? ఉపవాసంలో ఏం చేయాలండి? ఒకటి, ప్రార్థన మనం చేసుకుంటూ ఉండాలి. దేని కొరకు ప్రార్థన చేయాలంటే దేవుడి దగ్గర మోకరించి మరి పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో, మరి కన్నీటితో దేవుని వైపుకి తిరుగుతూ. అందుకని యోవేలు చెప్పాడు 2వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నాడు, ఎక్కడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విరుచుతూ దుఃఖించుతూ మనపూర్వకంగా దేవుని వైపుకి తిరిగి మీరు ప్రార్థన చేయమని. ఇది యెహోవా వాక్కు, దేవుడి సంకల్పం. అది చెప్తున్నాడు యాజకుడికి, ఉపవాస దినాలు ప్రకటించిన ఆయన వారిని తిరిగి దేవుడి దగ్గరికి రమ్మన్న ఆయన. ప్రార్థన చేయి దేవుడి దగ్గర. కాబట్టి నీ ఉపవాస దినాల్లో ఏం చేయాలన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఒకటి నీవు మరి దేవుడి దగ్గర మరి చెప్తున్నాడు మన ఉపవాసం ఉండి ప్రార్థన చేయటమే కాకుండా, రెండవదిగా ధర్మశాస్త్రాన్ని మరి చదువుతున్న వారిగా,
అందుకని దేవుడు మనం యెషయా గ్రంథంలో చూసుకున్నప్పుడు మీరు ఉపవాసం ఉంటున్నారు, మీరు కఠినాత్ములుగా ఉంటున్నారు, మీరు ఉపవాసం ఉంటున్నారు, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు, మీరు ఉపవాసం ఉంటున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు, ఉపవాసం ఉంటున్నారు, మీరు దేవుని సన్నిధిలో గడపట్లేదు. కానీ ఉపవాసం ఉండి మీరు అనుకుంటా ఉన్నారు దేవునికి నేను ఉపవాసం చేస్తున్నానని. ఇది దేవునికి ప్రీతికరమైన ఉపవాసమా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మనం ఈ ఉపవాసంలో ఒకటి దేవుడి దగ్గర ప్రార్థన చేసి మన అపరాధాలని అంగీకరించి దేవుడి దగ్గర విడిచిపెట్టేవారుగా మనము ఉండాలి. అడగాలి దేవుడిని, అయ్యా నా పాపాలు క్షమించయ్యా, నా అపరాధాలు నాకు చూపించిన ఆయన, నాలో ఉన్న వ్యతిరేకమైన కార్యాలు, ఇంకా నిన్ను బాధ పెట్టే విషయాలు, ఇంకా నిన్ను గాయపరిచే విషయాలు, నిన్ను ఇంకా దుఃఖపెట్టే విషయాలు, నా అపరాధాలతో నిన్ను బాధ పెట్టే విషయాలు ఏమైనా ఉంటే నాకు బయలుపరిచిన ఆయన, నాలోంచి అవి తీసివేయన ఆయన అని మరి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. రెండోదిగా దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఉపవాసం ఉండి మనం వ్యాపారం చేసుకుంటా మరి రోడ్లు అంటే తిరిగితే సరిపోద్దా? ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, తగు సమయాన్ని నువ్వు కేటాయించుకో. ఏ వినాలే? అందుకని యేసుప్రభు వారు చెప్పారు, అయ్యా మరి మానవుడు రొట్టి వల్ల కాదు కానీ దేని వల్ల బ్రతుకుతా ఉన్నాడంటే దేవుని యొక్క మాట మానవుడిని బ్రతికిస్తూ ఉంది. మరి హృదయానికి బలం కావాలి, శక్తి కావాలి, దానికి మరి ఇది కావాలంటే ఏమి కావాలంటే దేవుని యొక్క వాక్యం కావాలి. కాబట్టి మనం సమయాన్ని కేటాయించుకుని మన వ్యాపారాలని వాటికి సంబంధించిన కొన్ని వాటిని పక్కన పెట్టి మనం ఎక్కడ పాల్గొవాలంటే దేవుని మందిరంలో, దేవుని వాక్యములో, ప్రార్థనలో పాలు పంచుకోవడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. అయ్యా మాకు ఖాళీ లేదు, అయ్యా మాకు సమయం లేదు, అయ్యా దేవుడి సన్నిధిలో ఉండగల శక్తి మాకు లేదు, వాక్యం వినగల శక్తి మాకు లేదు, వాక్యాన్ని అంగీకరించగల మనస్సు మాకు లేదన్నప్పుడు మనం ఉపవాసం ఉన్నా వ్యర్థము. కాబట్టి దానివల్ల మనం ఉపవాసం ఉండకుండా ఉంటమే మేలు. ఎందుకంటే ఏదైనా కష్టపడ్డామంటే దాని ప్రయోజనం ఉండాలి కదండి. పొద్దున్న సాయంకాలం దాకా పనిచేసామనుకో, దాన్ని మనం తెచ్చుకున్నాక దాని ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేనప్పుడు నువ్వెంత ప్రయాసపడినా వ్యర్థం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, రెండవదిగా మనకు అక్కడ ఏముండాలంటే వాక్యాన్ని వినగలిగిన శక్తిని, వాక్యాన్ని ధ్యానించగల శక్తిని, వాక్యాన్ని చదువుకోగల శక్తిని. ఎందుకంటే వాక్యం దేవుడు చెప్తున్నాడు మనలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది, మనలో ఉన్న వ్యతిరేకతను చూపిస్తుంది. అందుకని చెప్తున్నాడు దావీదు మహారాజు, అయ్యా నీ వాక్యము నాకు మార్గము చూపిస్తుంది నాయన. అయ్యా నా హృదయంలో నీ వాక్యం ఉన్నప్పుడు నన్ను పాపంలో పడకుండా అది కాపాడుతూ ఉందయ్యా. శోధన వచ్చినప్పుడు నాకు జయాన్ని ఇస్తూ ఉంది. అది జుంటి తేనె దారాల కన్నా కూడా నాకు చాలా మధురముగా ఉంది. అందుకని దావీదు కోసం దేవుడు చెప్పినప్పుడు అంటాడు, అతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములను ఎరిగినవాడు. మరి దేవుని ఉద్దేశాలు మనకు ఎలా తెలుస్తాయి? దేవుని యొక్క తలం మనకు ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క ఆలోచన మనకు ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క మరి ఉద్దేశం మనకు తెలిసి మనం దేవుని చిత్తానుసారంగా మనం నడవాలంటే ఉద్దేశం మనకు ఎలా తెలుస్తుందంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావో, దివారాత్రులు దాన్ని ఎప్పుడైతే పఠిస్తూ ఉంటావో, దాని యందు నువ్వు శ్రద్ధ కలిగి దాన్ని నేర్చుకుంటూ ఉంటావో, దేవుడు చెప్తున్నాడు అది నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి మరి ఉపవాస దినాల్లో మనం ఒకటి ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలి అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు అపరాధాల కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలి? మన కుటుంబ రక్షణ కొరకు. ఇంకా మరి చాలామంది చెప్తూ ఉంటారు, నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా బిడ్డలు మారలేదు, అయ్యా మా అత్తగారు మారలేదు, మరి నా కుటుంబంలో పలానా వారు మారలేదు, పలానా వారు మారలేదని చాలామంది మరి దేవుడి సన్నిధిలో అన్నయ్య గారికి చెప్పి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు నీ కుటుంబ రక్షణార్థం ఏం చేయాలని నేను ఉపవాసం ఉన్నప్పుడు, నా మొగుడు అలాంటి వాడు ఎలాంటి వాడు నాలుగేళ్ళకి చెప్తాం కదండి. ఏం చేయాలి? మొగుడు కోసం ఏం చేయాలి? ఏం చేస్తారు? ప్రార్థన చేస్తే వాళ్ళకింత చూడండి ఒకసారి. అక్కడ దేవుడు నిర్గమకాండ 32వ అధ్యాయం మరి 9-10 వచనాలు చదవండి ఒకసారి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను
ఈ ప్రజలను చూచి ఉన్నాను. చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము. నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షణ మార్గంలో నడిపించి, మరి ఎడారిలో వారికి కావలసిన ప్రతిదీ దేవుడు ఇచ్చి వారు నడిపించి దీవించి ఆశీర్వదిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, వాళ్ళందరినీ కూడా నేను నశింపచేసి, వారందరినీ కూడా నేను ఎడారిలో రాలగొట్టేసి వారందరినీ కూడా నశింపు చేసి, మోషే మరి నీ గర్భము నుంచి నీ సంతానము నుంచి మరి ఉత్పత్తి చేసి మరి నీ సంతానాన్ని నేను వర్ధిల్లింపజేస్తానని మరి మోషేతో దేవుడు మాట్లాడుతుండగా మోషే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే దేవుడిని బ్రతిమాలుతూ ఉన్నాడు, అయ్యా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకో, వారి అపరాధాలను జ్ఞాపకం చేసుకో, రక్షించిన వాడు నీవు, మహాబలాజుడు, శక్తిమంతుడు కాబట్టి ఒక్కసారి వాళ్ళని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇవాళ మన కుటుంబంలో చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా ఒకప్పుడు నా భర్త సన్నిధికి వచ్చేవాడు ఇప్పుడు రావట్లేదు. మరి దేవుని ఉగ్రత వారి మీద రాకున్నట్లు, మరి దేవుని కోపం వారి మీద రగులుకోకున్నట్లు, మరి దేవుని యొక్క శాపము వారి మీదకి రాకున్నట్లు మనం ఉపవాస దినాల్లో ఏం చేయాలండి? వారి రక్షణార్థము ప్రార్థన చెయ్యాలి. చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? చూడమ్మా, అదే అధ్యాయం 14వ వచనం చదవండి. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేయడం ప్రారంభించాడో, దేవుని దగ్గర కన్నీరు కాస్త ప్రారంభించాడో, దేవుణ్ణి బ్రతిమాలుకోవడం ప్రారంభించాడో, దేవుని యొక్క పాదాలు పట్టుకోవడం ప్రారంభించాడో, దేవుణ్ణి అడగటం ప్రారంభించాడో, దేవుడు చెప్తున్నాడు, వారికి చేయనుద్దేశించిన కీడిని విడిచిపెట్టి పశ్చాత్తాప. కాబట్టి మన కుటుంబ రక్షణ కొరకు ఈ ఉపవాసంలో మనం ఏం చేయాలి? మన ఈవుల కొరకు ప్రార్థన చేయాలా? మన ఆస్తుల కొరకు ప్రార్థన చేయాలా? మరి దేని కొరకు ప్రార్థన చేయాలి? మన ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేస్తే మరి దేవునికి అంగీకారంగా ఉంటుంది అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు కన్నీరు కారుస్తూ దుఃఖపడుతూ ఎవరి కోసం? నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తామండి, కన్నీరు కార్చి దుఃఖపడుతూ ప్రార్థన చేస్తాం. అయ్యా మా అబ్బాయికి మంచి చదువు దయచేయి అయ్యా. మరి దుఃఖపడుతూ మనము ఉపవాసాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడి దగ్గర, అయ్యా మా అమ్మాయికి ఒక మంచి మగబిడ్డనిచ్చే నాయన. వాళ్ళ తోడుకోళ్ళకి 2 ఆడపిల్లలే పుట్టారు నాయన, మా పిల్లకి కానీ మగ పిల్లడు పడితే రాజ్యం అంతా మా పిల్లదే కాబట్టి నాయన మరి మా పిల్లకి మంచి మగపిల్లోడిని పిల్లోడిని ఇచ్చే నాయన. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడి దగ్గర. ప్రార్థన రాదా అంటే మనం చూస్తూ ఉంటే మనందరం కూడా దేవుడి దగ్గర ఉదయకాలం లేచినప్పుడు ఒక అరగంట 30 గంట ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ దేవునికి ప్రీతికరమైన ప్రార్థన మనం చెయ్యం. దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చెయ్యం. దేవుడు మనతో మాట్లాడటానికి కోరుకున్న విధంగా మనం మార్చబడకుండా మన హృదయాల్ని కఠినపరుచుకుని లోక సంబంధమైన ఈవుల కొరకు, లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, లోక సంబంధమైన నడకల కొరకు దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అందుకని యోబు గారు తెల్లారుగట్ల లేచి వారి పిల్లల నిమిత్తము ఏం చేస్తాడండి? బలి అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. రేపొద్దున మన పిల్లలు బాగోవాలి, వారి జీవితాలు బాగోవాలి, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి.
మరి ఎస్తేర్ మనం చూసినప్పుడు మనకి ఎస్తేర్ కనబడుతూ ఉంటుంది, మరి గొప్ప స్థితిలో ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది, ఎస్తేర్ రాణిగా ఉన్నట్టు కనబడుతుంది. ఎస్తేర్ యొక్క ప్రారంభ జీవితాన్ని మనం చూసినప్పుడు ఎస్తేరు ఒక పనికత్తిలాగా, ఎస్తేరు తల్లి తండ్రి లేని దానిగా కనపడుతూ ఉంది. కానీ ఎస్తేరు ఏం కలిగి ఉందండి? రక్షణ కలిగి ఉంది. దేవుడి దగ్గర ప్రార్థన చేయగల శక్తిని కలిగి ఉంది. దేవుడి మీద ఆధారపడగల శక్తిని కలిగి ఉంది. దేవుడి మీద నిరీక్షణ కలిగిన దానిగా మరి నడవగలిగిన శక్తిని కలిగిన ఎస్తేరు మరి రాజు ముందు నిలబడినప్పుడు రాజులో దేవుడు దయని కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి రేపొద్దున మన ఆడపిల్లలు బాగోవాలి. రేపొద్దున మన ఆడపిల్లలు మరి అత్తోరింటికి వెళ్ళినప్పుడు అక్కడ వర్ధిల్లుతూ ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. రెబ్కాలాగా అనేక వేల మందికి తల్లిగా ఉండాలి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి. మన పిల్లలు మంచిగా ఉండాలి అంటే మనం ఆస్తిస్తే సరిపోద్దా? ఇవాళ మరి మంచి మంచి కట్నాలు ఇచ్చిన వాళ్ళ జీవితాలు అన్నీ బాగున్నాయా? మరి విస్తారమైన ధనం ఉన్న వాళ్ళ జీవితాలు అన్నీ కూడా బాగున్నాయా? మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు బాగున్నాయా? లేకపోతే జాతకాలు చూసి అన్ని కరెక్ట్గా చూసి అన్ని ముహూర్తాన్ని చూసుకుని కరెక్ట్గా వివాహం చేసిన వారి జీవితాలు అన్నీ కూడా బాగున్నాయా అని మనం చూసినప్పుడు అనేకమైన కుటుంబాల్లో అనేకమైన శోధనలు మనం చూస్తూ ఉన్నాం. కానీ మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, మన కుటుంబం దీవెనకరంగా ఉండాలి, మన బిడ్డ నిలబడ్డ స్థలము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే ఎస్తేరు మొగుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతను చాలా కోపిష్టండి. అతను చాలా తిరుగుబాటు కలిగిన వాడు. ముందు భార్య మాటలు లేదని, ఒక్క మాటకి రమ్మంటే వచ్చి నాట్యం చేయలేదని ఆ కోపంతో ఆవిడతో విడాకులు ఇచ్చి అహంభావం కలిగిన వాడిగా ఎస్తేరు యొక్క భర్త కనబడతా ఉన్నాడు. కానీ ఎస్తేరు గ్రంథం అంతా మనం చదివేటప్పటికీ రాజు ఎస్తేరుని ఎంతో విస్తారంగా ప్రేమిస్తున్నాను బైబిల్ చెప్తుంది. అందుకని పేతురు గారు చెప్పాడు, ఒకవేళ నీ భర్త అన్యుడవుతే, నువ్వు వివాహం చేసుకున్న నీ భర్త ఒకవేళ అన్యుడవుతే, నీ ప్రవక్తను బట్టి, నీ నడకని బట్టి, నీ విధానాన్ని బట్టి, నువ్వు చేస్తున్న నువ్వు దేవుడి దగ్గర నిలబడే విధానాన్ని బట్టి అన్యుడైన నీ భర్తను కూడా దేవుళ్ళలోకి రాబట్టగల శక్తి నీకు ఉంటుంది. కాబట్టి మన పిల్లలకు ఏం కావాలండి? 10 లక్షలు ఉంటే సరిపోద్దా? 10 కాసులు బంగారం ఉంటే సరిపోద్దా? మరి లేకపోతే పొలం ఉంటే సరిపోద్దా? చదువు ఉంటే సరిపోద్దా? ఏముంటే సరిపోద్దంటే దేవుని యొక్క రక్షణ బిడ్డలకు ఉండాలి, ప్రార్థన చేసుకోగల శక్తి ఉండాలి, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నిలబడగల శక్తి, ఓర్పు, సహనం మన పిల్లలకు కావాలి. ఈరోజు దినాల్లో మనం చూస్తే చాలామంది పిల్లలకి ఏం లేదండి, ఇలా ఆడపిల్లలకే ఏం లేదండి, ఓర్పు. చాలా కుటుంబాలు పాడైపోతానికి, చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతానికి, చాలా కుటుంబాలు విడాకులు తీసుకోవడానికి, చాలామంది కుటుంబాల్లో శాంతి లేకపోతానికి, సమాధానం లేకపోతానికి గల కారణము ఓర్పు, సహనం లేదండి. అందుకని ఎస్తేరుని మనం చూసినప్పుడు మొర్దెకై అంటా ఉన్నాడు, ఎల్లు మీ ఆయనతో మాట్లాడమన్నప్పుడు ఎస్తేరు మాట చెప్పింది, నేను ఉపవాసం ఉండి ఏం నేర్పాలి ఆడపిల్లలకు? మనం ఒక సర్వేలో తెలిసిందండి, సర్వే చేశారంట, ఎలా ఇడిపోతున్నాయి ఈ కుటుంబాలు, ఆడపిల్లలు ఎలా అయిపోతాను గల కారణం ఏంటని. ఫోన్లు వచ్చిన తర్వాత అంటండి, ఏమొచ్చిన తర్వాత అంటండి, ఫోనులు లేకముందు చాలా బాగున్నాయంటండి ఆడపిల్లల కుటుంబాలు. ఈ మొబైల్స్ లేనప్పుడు చాలా బాగున్నాయంటండి ఆడపిల్లల కుటుంబాలు. భర్తతో ఉండి అన్ని విధాలుగా కూడా బాగుండి చాలా బాగున్నాయంటండి. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి విషయము ఎవరండి, తల్లిగారు వెంటనే పొద్దున్నే ఫోన్ చేస్తారంటండి. ఆ ముద్రష్టపు లేచిందా? ఎవరది? అత్తగారు. ఎవరండి? ఈవిడ అడుగుతూ ఉంటుంది ఆవిడ ఫోన్లో, ఆ ముద్రష్టపు లేచిందా? ఏమి నేర్పుతున్నాం పిల్లలకు? మనం ఏం చేస్తున్నాడు? ఈ రోజుల్లో చాలా కుటుంబాలు పాడైపోతానికి, నాశనం అయిపోతానికి ఎవరో కదండి తల్లిలే పాడు చేసేస్తున్నారంటండి. అనవసరమైన విషయాలు, ఆ కుటుంబ విషయాలు, అనవసరమైన విషయాలు వీరు కలెక్ట్ చేసుకుని ఎలా ఉండాలి, ఏముండాలి, నువ్వు ఆ గాడిదగుడ్డు మీ అత్తగారు లెక్క చేయకు, మీ ఆయన లెక్క చేయకు,
ఏం చెప్పాలి? సంసారం ఎలా కట్టుకోవాలో పిల్లలకి చెప్పాలి. ఏదైనా శోధన వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలమ్మా. దేవుడి మీద మనం ఆధారపడాలి, దేవుని వెంబడించాలి, దేవుని దగ్గర నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకవేళ నీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా, నీ భర్త కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ భర్త యొక్క హృదయాన్ని మార్చగల సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. అది లేదండి. నువ్వు వచ్చే నేను చూసుకుంటాను. ఎక్కడికి నీకు ఫోన్పే కొడతాను. ఏం కొడతాను? ఇదివరకు ఇంకా డబ్బులు కావాలితే ఆన్లైన్లో అడగవలసి వచ్చిందండి. ఇప్పుడు ఆ గొడవ కూడా లేదు. వీళ్ళు ఫోన్ చేసి అంటారు, మీ నాన్న చెప్పి ఫోన్పే కొట్టించేస్తాను, నువ్వు సాయంకాలం ఉన్న పలంగా బయలుదేరి వచ్చే, ఆడి సంగతి ఏంటో మనం తేలుద్దాం. చాలా కుటుంబాల్లో ఇవాళ నెమ్మది లేకపోతానికి, చాలా కుటుంబాల్లో శాంతి లేకపోతానికి, సమాధానం లేకపోతానికి గల కారణము దేవుడి దగ్గర నిరీక్షించగల శక్తి, దేవుడి దగ్గర ప్రార్థన చేయగల శక్తి, దేవుడిని వెంబడించగల శక్తి మన ఆడపిల్లకి, క్రైస్తవ ఆడపిల్లకి లేకపోవటం వల్ల చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి. ఇవాళ మనం చాలామంది ఎస్తేర్ అని పేరు పెట్టుకుంటాం, శారా అని పేరు పెట్టుకుంటాం, రెబ్కా అని పేరు పెట్టుకుంటాం. మంచి మంచి పేర్లు, బైబిల్లో ఉన్న పేర్లన్నీ వెతుక్కుని మనం పెట్టుకుంటూ ఉంటాం మన పిల్లలకి. అలా పెట్టుకుంటే సరిపోతుందా? అలా బ్రతకగల శక్తి మనకు కావాలి. ఎస్తేరుకి సమస్య వచ్చినప్పుడు దేవుడి పాదాల దగ్గర చేరి ప్రార్థన చేయడం ప్రారంభించింది, కన్నీరు కారుస్తూ ప్రారంభించింది, దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించింది. అంత గొప్ప కఠినాత్ముడైన మరి ఎస్తేరు యొక్క భర్త మారు మనసు పొంది, ఎస్తేరు వల్ల మరి ఎస్తేరు పుట్టింటి వారందరికీ మనం ఆశీర్వదింతాం కదా, అమ్మ నువ్వు పుట్టినింటికి మెట్టినింటికి ధన్యురాలుగా ఉండాలి, సమాధానక పరిచే దానిలో ఉండాలి, ఇరుపక్షాలకి నీవు ఆశీర్వాదానకరమైన జీవితాన్ని జీవించే దానిలో నువ్వు ఉండాలి అని మనం మన ఆడపిల్లలను ఆశీర్వదిస్తూ ఉంటాం. అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుని జీవించాలంటే ఎస్తేరు లాగా ఏముండాలండి? సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉండి మన ఆడపిల్లలకు నేర్పాలి, మన ఆడపిల్లలకు చెప్పాలి, మన మగపిల్లలకు చెప్పాలి. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి వారి కొరకు మనము ప్రార్థన చేసి కన్నీరు కార్చేవారిగా ఉండాలి. శోధన మనకు వచ్చినప్పుడు, కష్టం మనకు వచ్చినప్పుడు. అందుకని దేవుడు చెప్తాడు, శోధనలో మీరు పడకుండా ఉండినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన మన శోధనలోంచి రప్పితే మరి తీసేస్తుంది. ప్రార్థన మనకి ఏం చేస్తుందంటే జయాన్ని ఇస్తుంది. ఎప్పుడు చూడమ్మా, ఎక్కడ 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడ మనం చూస్తే ఇజ్రాయేల్ జీవితాన్ని 7వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూస్తే ఇజ్రాయేల్ జీవితంలో అనేకమైన అపజయాలు వస్తాం ప్రారంభించినాయండి. శత్రువులు గెలవడం ప్రారంభిస్తూ ఉన్నారు. శత్రువులు ఇజ్రాయేల్ మీద మరి జయాన్ని పొందుతూ ఉన్నారు. శత్రువులు ఇజ్రాయేల్ మీద మరి బలాన్ని పొందుతూ ఉన్నారు. ఇజ్రాయేల్ని అవమానపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇజ్రాయేలీలు దేవుడి పాదాలు విడిచిపెట్టి లోకంలో, పాపంలో మరి లోకం వైపు వారు ప్రయాణం చేసినప్పుడు వారి జీవితాల్లో అపజయాన్ని చూస్తాం ప్రారంభించారు. అంటే ఇవాళ మన కుటుంబంలో సమాధానం లేదు, ఇవాళ మన కుటుంబంలో అపజయం చూస్తున్నాం, మన వ్యాపారంలో అపజయం చూస్తున్నాం, మన భార్యాభర్తల మధ్యన సఖ్యత లేకుండా అపజయాన్ని మనం చూస్తున్నాం. అనేక మంది ముందు మనము దిగజారిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుడి పాదాల దగ్గర చేరి ఏ పాపమైతే నువ్వు చేస్తున్నావో, ఏ పాపానికై నువ్వు పరిగెడతా ఉన్నావో, దేవుడు చెప్పాడు యెరికోలో ఉన్నదాన్ని దేనిని మీరు ముట్టుకోకండి. యెరికో అంతా కూడా శాపగ్రస్తమైంది కాబట్టి దానిలో ఉన్నదాన్ని దేనిని మీరు ముట్టుకోవద్దు అంటే ఆకాను తెచ్చుకుని మరి అతని గుడారంలో మరి బంగారాన్ని పెట్టుకున్నాడంటండి, వస్త్రాలు పెట్టుకున్నాడంట. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇజ్రాయేలీలందరికీ కూడా అపజయం రావటం ప్రారంభించింది. అప్పుడు దాకా జయిస్తూ ఉన్నారు, గొప్పవారుగా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద దేశాల్లో గొప్పవారిగా వారు అనేకమైన జయాలు చూస్తూ ఉన్నారు.
కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకం, అందుకని దేవుడు చెప్పాడు ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే వారు పాపం చేసి గుడారములో పాపాన్ని ఉంచుకోవడం ప్రారంభించాడో వారికి అపజయం రావడం ప్రారంభించింది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుడి వైపుకి తిరిగి నీళ్లు కొమ్మరించినట్లుగా వారి హృదయాన్ని దేవుడి ముందు కొమ్మరింపజేసి ఉపవాసం ఉండి ఏమని ప్రార్థన చేస్తున్నారండి? మేము దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం తండ్రి, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశామయ్యా, నీ పాదాలు విడిచిపెట్టాం, ధనం వెనకాల పరిగెట్టాం, నీ పాదాలు విడిచిపెట్టాం, బిడ్డల వెనకాల పరిగెట్టాం, నీ పాదాలు విడిచిపెట్టాం, లోకం కోసం పరిగెట్టాం, నీ పాదాలు విడిచిపెట్టాం, లోక సంబంధమైన ఆశల కొరకు మేము పరిగెట్టేవారిగా ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. శత్రువులు వారిమే జయాన్ని పొందేస్తున్నారంటండి. శత్రువులు వారిని గెలిచేస్తూ ఉన్నారంట, శత్రువులు వారిని అణిచేస్తూ ఉన్నారంట. అప్పుడు దాకా వారి జీవితంలో అనేకమైన అపజయాలు చూస్తూ ఉన్నారంటండి. ఇవాళ నీ జీవితంలో నువ్వు అనేకమైన అపజయాలు చూస్తూ ఉండొచ్చు, అనేకమైన శోధనలతో నువ్వు కొట్టబడతా ఉండొచ్చు, అనేకమైన ఇబ్బందులతో నువ్వు కొట్టబడతా ఉండొచ్చు, అపజయాన్ని పొందుతూ ఉండొచ్చు, నీ బంధువుల మధ్య నువ్వు అవమానపడతా ఉండొచ్చు. నీ శత్రువులు నీ మీద జయాన్ని పొందుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండి దేవుడి దగ్గర కన్నీరు కార్చి ఏం అంగీకరించాలండి? ఏం అంగీకరించాలి? మన పాపాలని అంగీకరించాలి, అపరాధాలను దేవుడి ముందు అంగీకరించాలి. అలా మనం అంగీకరిస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మరి 9-10 వచనాలు చదవండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు కార్చుకుని ఎక్కడైనా నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకుని తగ్గించుకుని దేవుడి దగ్గర నీ అపరాధాలు అంగీకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటండి? అప్పుడు దాకా ఫిలిష్తీయులు ఎవరి మీద గెలిచేస్తున్నారంటండి? ఇజ్రాయెల్ మీద గెలిచేస్తున్నారంట. ఇజ్రాయెల్ ఓడిపోతూ ఉన్నారంటండి. కానీ ఎప్పుడైతే మరి సమూయేలు ఇజ్రాయెల్ పక్షాన ప్రార్థన చేయడం ప్రారంభించాడో, ఇజ్రాయెల్ పక్షాన దేవుణ్ణి వేడుకోవడం ప్రారంభించాడో, వారు యుద్ధము చేయకుండానే ఎలాగంటండి? యుద్ధము చేయకుండానే దేవుడే వారి పక్షాన యుద్ధం చేసి వారికి విజయాన్ని ఇవ్వడానికి గల కారణము వారు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఈ ఉపవాస దీక్షలోకి మనం మరి ప్రవేశించేటప్పుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ప్రతి సంవత్సరం మనం ఉపవాసం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నా ఉద్దేశ ప్రకారం కొంతమంది మన లోపల కూడా తెల్లబట్టలే కుట్టించేసుకుని ఉంటారు రెడీగా. 4 జపమాలు కొనుక్కుని 5 జపమాలు కొనుక్కుని రెడీగా ఒక దీక్షలాగా. ఎవరు కనపడాలి నీ ఉపవాసం? ఎవరు కనపడాలని దేవుడు చెప్తున్నాడు, అయ్యో వేషధారులారా, మీరు అలా ఉండొద్దు. నువ్వు తెల్లబట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు, నల్లబట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే దీక్షలో ఉన్నంతకాలము జపమాల మెల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉండాలి? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. అంటే హృదయంలో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటావో, ఎప్పుడైతే హృదయంలో నువ్వు భక్తిని కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీ మనసును దేవుని వైపు తిప్పుకుని నీలో ఉన్న చెడు కార్యాలన్నీ విడిచిపెట్టి పాపాన్ని నుంచి మరి నీ మనసును త్రిప్పివేసి దేవుని వైపుకి తిరిగి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావో, దేవుడు చెప్తున్నాడు, నీ అపజయాల్లో నీకు జయాన్ని ఎవరిస్తారంటండి?
ఎవరొస్తారో దేవుడు చెప్తున్నాడు, ఉరుములు మెరుపులు కలిగించి వారిని తారుమారు చేసి ఫిలిష్తీయుల మీద ఇజ్రాయేలుకి దేవుడు విజయాన్ని ఇవ్వటం ప్రారంభించాడు. అప్పుడు దాకా ఆయన మౌనంగా ఉన్నాడు, అప్పుడు దాకా ఆయన మాట్లాడకుండా ఉన్నాడు, అప్పుడు దాకా ఆయన సైలెంట్గా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వారు పశ్చాత్తాపడి కన్నీరు కార్చడం ప్రారంభించారో, కాబట్టి నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుని దేవుని వైపు తిరగకుండా నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ మొర వినకుండా చెవులు మూసుకునేవాడిగా ఉంటాడు. అందుకని అంటున్నాడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా నేను పట్టించుకోవట్లేదు ఏంటని మీరు అడుగుతున్నారు. నేను ఉపవాసం ఉండి నీ దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుండగా నన్ను నువ్వు ఎందుకు పట్టించుకోవని అడుగుతున్నారు. కానీ మీరు ఉపవాసం ఉండి ఎలా ఉన్నారంటండి? కఠినాత్ములుగా ఉన్నారంటండి. చెడ్డ కార్యాలు ఎలా చేసేవారిగా ఉన్నారంటండి. దుర్భాషలు మాట్లాడేవారిగా ఉన్నారంటండి. వ్యర్థమైన మాటలల్లా మాట్లాడేవారిగా ఉన్నారంటండి. అనేక మందిని విమర్శించేవారిగా ఉన్నారంటండి. ఇలాంటివన్నీ మీలో పెట్టుకుని మీరు ఉపవాసం ఉంటే అడగాలి. ప్రతి సంవత్సరం మనకి అయిపోయే కొద్ది ఏమైపోద్దండి? చాలామంది పుట్టినరోజు రాగానే చాలా సంబరపడిపోయి చాలా సంతోషంగా, అయ్యి బాబాయ్ నాకు 55వ పుట్టినరోజు వచ్చేసింది, 66వ పుట్టినరోజు వచ్చేసింది, 70వ పుట్టినరోజు వచ్చేసిందని చాలా సంతోషంగా మరి ఆ కేకులు కట్ చేసేసి అనేక మందికి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. ఓ పుట్టినరోజు వచ్చిందనుకోండి, నీ జీవితంలో సంవత్సరం ఏమైందండి? మరణానికి నువ్వు సమీపిస్తూ ఉన్నావు. నీ వయసు అయిపోతూ ఉంది. పరలోక రాజ్యానికి ప్రయాణం కట్టవలసిన సమయం సమీపిస్తూ ఉంది. కాబట్టి చాలామంది అనుకుంటూ ఉంటారు పుట్టినరోజు చాలా ఘనమైన దినం, చాలా బాగా చేసుకుంటూ ఉంటారు, చాలా హడావుడి చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కటి మనం జ్ఞాపకించుకోవాలి, ఒక జన్మదినం మనకు వచ్చిందంటే మన జీవితంలో ఒక సంవత్సరం వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఉపవాసాలు మన దగ్గరికి వచ్చినాయి అంటే మన జీవితంలో నువ్వు రక్షణ పొంది 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, నీవు సంవత్సరము మెట్టెక్కే విధంగా ఉండాలి, మార్చబడతా ఉండాలి. ఉపవాసాల్లో నీవు నీ హృదయాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, నీకు పట్టిన మురికిని వదిలించుకుంటూ ఉండాలి. ఉపవాసంలో నువ్వు ఏం చేయాలంటే మళ్ళీ మరి ఏం చెప్పండి దేవుడు, సాతానుతో మనకి యుద్ధం కాబట్టి సిద్ధముగా ఉండాలంటాడు మనం. కాబట్టి ఈ ఉపవాస దినాల్లో ఈ ఉపవాస ప్రార్థన మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు అంగీకారంగా ఉండాలి, దేవుడికి ప్రీతికరంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన విధంగా ఉండాలి, నీ అపజయాల్లో జయాన్ని తీసుకొచ్చే విధంగా ఉండాలి, నీ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేసే విధంగా ఉండాలి, నీ అపరాధాల కొరకు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైనా మీరు కన్నీరు కారుస్తూ, దేని కొరకు కన్నీరు కార్చాలండి? దేని కొరకు? అయ్యా మేము స్లాబ్ వేసుకుందాం అనుకుంటున్నాం, అయ్యా స్లాబ్ వేసుకోలేకపోతున్నాం, అయ్యా నాయనా 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 నువ్వేదో రకంగా స్లాబ్ కోసం కన్నీరు కార్చాలా? దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యంలో మీకన్నా ముందుకెళ్తున్నాను, నేను మీకోసము ఇల్లు నేను సిద్ధపరుస్తా ఉన్నాను, పరలోక రాజ్యంలో మీకు శ్రేష్టమైన మరి జీవితాన్ని దేవుడు మీకు ఇస్తానంటున్నాడు. దేనికోసం నువ్వు ప్రయాసపడాలి, దేనికోసం కన్నీరు కార్చాలి, దేనికోసం దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, దేనికోసం మరి దేవుడిని వేడుకోవాలన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ పాపాలు క్షమించబడినట్లుగా దేవుడి దగ్గర కన్నీరు కార్చి వేడుకోవాలి. అయ్యా ఎక్కడైనా నాలో ఉన్న ధనాకాంక్షను తీసివే తండ్రి, అయ్యా ఎక్కడైనా నాలో ఉన్న స్వార్థాన్ని తీసివేయ్యా, ఎక్కడైనా నాలో ఉన్న ఈర్ష్యను తీసివే, ద్వేషాన్ని తీసివే, ఎక్కడైనా నాలో ఉన్న ప్రార్థనలేమని తీసివే, ఎక్కడైనా నాలో ఉన్న వాక్యం వినలేని స్వభావాన్ని తీసివే, ఎక్కడైనా నేను నీకు ప్రియుడుగా దావీదులాగా నీకు ఇష్టడుగా మారగలగల శక్తిని. అందుకని యాకోబు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను ఘోరమైన పాపం చేశానయ్యా, నా అన్నగారిని బాధ పెట్టాను, నా అత్తమామలను బాధ పెట్టాను, లోకంలో ధనం కోసము, లోకంలో సిరి సంపదల కోసము నేను ఎంతో ప్రయాసపడ్డాను. అన్నీ సంపాదించుకున్నాడండి, ఏం లేదు వాడికి, శాంతి లేదు, సమాధానం లేదు. యబ్బోకు రేవులోకి వచ్చి అన్నీ వదిలేసాడు, అవతల వదిలేసాడు. ఎక్కడ వదిలేశాడు? యబ్బోకు రేవు అవతల వదిలేసి యువతలకు వచ్చి, అంటే రక్షణ మనం పొందుకున్నప్పుడు లోక సంబంధమైన ఎన్నట్లు కూడా విడిచిపెట్టాలి దేవుడి పాదాల దగ్గరికి వచ్చేటప్పటికి. యాకోబు వస్తూ ఉన్నాడు, యబ్బోకు రేవులోకి వస్తూ ఉన్నాడు, తన దగ్గర ఉన్న సమస్తాన్ని, ధనాన్ని, భార్యని, బిడ్డల్ని అందరిని విడిచిపెట్టి దేవుడి ముందు మోకరించి దేవుడితో ప్రార్థన చేసి
పోరాడేవాడిగా ఉన్నాడు. దేనికోసం అంటే తన పాపాల నిమిత్తము క్షమాపణ పొందుతానికి. గాయం తగిలింది, బాధ కలిగింది, ఇబ్బంది వచ్చింది, నడుం జారిపోయింది. అయినా కానీ ఎవరిని వదలట్లేదండి? దేవుడు పాదాలు వదలట్లేదు, దేవుడిని గట్టిగా పట్టుకున్నాడంట. మనం మరి యాకోబులాగా దేవుడి దగ్గర కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారుగా, దేవుడి దగ్గర విజ్ఞాపన చేసేవారుగా మనం ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మన మొర ఆలకించి మన కోసం ఎవరు పంపుతాడండి? అందుకని యేసుప్రభు వారికి సాతాను వచ్చి అనేకమైన శోధనలు అయిన తర్వాత ఎవరు వచ్చారంటండి? దేవదూత పరలోక రాజ్యం నుంచి వచ్చిందంటండి. అప్పుడు యేసుక్రీస్తు వారికి నెమ్మది కలిగి. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర. దేని కొరకు ప్రార్థన చేయాలంటే రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. నీ కుటుంబ రక్షణ కొరకు, నీ అపరాధాల కొరకు దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. నీ అపజయాల్లో జయం కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఇంకా నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఇంకేమవుతుందో ఒకసారి చూద్దాం. ఆహాబు అని ఒక వ్యక్తి ఉంటాడు బైబిల్లో, 1వ రాజుల గ్రంథంలో. చూడండి ఒకసారి 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27-29 వచనాలు చదవండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్టా కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్టా మీద పరుండి వ్యాకుల పడుచుండగా చదవండమ్మా. యెహోవా వాక్కు దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆహాబు ఎప్పుడైతే మరి దేవునికి వ్యతిరేకంగా మరి పాపం చేశాడో, మరి అతనికి వాక్కు వచ్చింది. ఎక్కడైతే నీవు నాబోతు పొలం తీసుకున్నావో, నాబోతు నువ్వు చంపావో, నాబోతు నువ్వు నాశనం చేసావో, అదే స్థలములో నీకు మరి శ్రమ రాబోతుంది, ఇబ్బంది రాబోతుంది. అదే స్థలములో నీ రక్తాన్ని కుక్కలు నాగుతాయని మరి దేవుని యొక్క ప్రవక్త దగ్గర నుంచి ఒక వాక్కు వచ్చిందండి. రాగానే ఏం చేస్తున్నాడంటండి? ఏం చేస్తున్నాడు? మనం కూడా మానవులు అనేకమైన తెలిసి తెలియక దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పుడు మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఎందుకంటే సౌలు దగ్గరికి వెళ్ళి సమూయేలు చెప్తా ఉన్నాడు, అయ్యా నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసావన్నప్పుడు సౌలు అతను హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడు. కానీ ఆహాబు ఏం చేయడం ప్రారంభించాడంటే ఉపవాసం ఉండి దేవుడి వైపు తిరిగి గోడిపట్ట కట్టుకుని నెత్తి మీద బూడి చేసుకుని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు రప్పిస్తానన్న శాపాన్ని ఏమవుతుందంటండి? కాలం మారిపోతుందంటండి దానికి. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నీ మీద రాబోతున్న శాపాన్ని, నీ మీద రాబోతున్న ఉగ్రతని, నీ మీద రాబోతున్న మరి భయంకరమైన శ్రమని మరి నీ కాలంలో రాకుండా నేను దాన్ని ఆపు చేస్తాను. కారణం ఏంటంటే నువ్వు దేవుడి దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు ఎవరు చూస్తారంటండి? దేవుడిని వైపుకి చూస్తాడు. మరి ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఏంటి, బలమేంటి, మరి దానివల్ల ప్రయోజనం ఏంటన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను అలక్ష్యం చేయకుండా నీ ప్రార్థన వైపుకి దేవుడు చూస్తాడు. ఎప్పుడు చూడండి? ఒకవేళ ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినా ఎప్పుడు చూడ్డో ఒకసారి చూడమ్మా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15 వచనం చదవండి ఒకసారి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్ములను చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్ములను కడుగుకొనుడి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీవు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసమున్నా నీ వైపుకు నేను చూడను. నువ్వెంత ప్రార్థన చేసినా నీ మొర నేను ఆలకించను. ఎప్పుడంటే నీవు అపరాధములో బ్రతుకుతున్నప్పుడు, నీవు పాపంలో జీవిస్తున్నప్పుడు, నీవు పాపం వైపుకి ప్రయాణం చేసినప్పుడు. మరి దావీదును మనం చూస్తున్నప్పుడు దావీదు కనపడతా ఉంటాడు, దేవుడికి హృదయానుసారిగా కనపడతాడు, దేవుడికి ఇష్టంగా కనపడతాడు, మరి దేవుడికి ప్రియుడిగా కనపడతాడు. అనేకమైన జయాలు చూసిన వాడిగా దావీదు కనపడతాడు. మరి దావీదు కుటుంబంలో శోధన ఎప్పుడు వచ్చింది? మరి దావీదు కుటుంబంలో ఇబ్బంది ఎప్పుడు వచ్చింది? దావీదు ఎప్పుడు జీవితంలో అపజయాన్ని చూస్తాం ప్రారంభించాడు? ఎప్పుడు దావీదు జీవితంలో దుఃఖము రావడం ప్రారంభించిందంటే దావీదు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా బెత్షెబా విషయంలో పాపం చేశాడో.
దేవుని విడిచిపెట్టి మరి మోహముతో ఎప్పుడైతే మరి దేవుడి పాదాలు విడిచిపెట్టి దావీదు పాపం చేయటం ప్రారంభించాడో 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మరి 10వ వచనం కానీ మనం చూస్తే అక్కడ నాతో చెప్తున్నాడు, అయ్యా నీ బిడ్డలే నీ మీద తిరుగుబాటు చేస్తారా, నీ కుటుంబమే నీ మీద యుద్ధం చేస్తుందే, నువ్వు అపజయం పాలవుతావు, నీ భార్యలు పాడైపోతారు, నీ కుటుంబం నాశనం అయిపోతుంది. దానికి గల కారణం దేవుడు చెప్తున్నాడు, దావీదు తన కుటుంబంలో పాపాన్ని పట్టుకెళ్ళాడు కాబట్టి. అందుకని 66లో అంటాడు కీర్తనలో, నా హృదయంలో పాపం ఉంచుకుని నీ దగ్గర నేను ప్రార్థన చేస్తే నా మొర నువ్వు ఆలకించవు నాయన, నా మొర నీకు వినపడదు. నా హృదయంలో అపరాధం ఉంచుకుని పాపాన్ని ఉంచుకుని, అది సహోదరుడి మీద ద్వేషం అవ్వచ్చు. అందుకని చెప్తాడు బైబిల్లో, మరి నూతన గ్రంథంలో దేవుడు చెప్తాడు, ఒకవేళ నీ సహోదరుడి మీద ద్వేషం ఉంటే బలిపీఠం దగ్గర నువ్వు లేచి వెళ్ళి ముందు సమాధానపడి రా. అప్పుడు దేవుడి దగ్గరికి రా. అప్పుడు నీ బలిని దేవుడు అంగీకరిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ ప్రార్థనకు సమాధానాన్ని ఇస్తాడు. అదే దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన వింటాను సమాధానం ఇస్తానో దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన నేను వినను. దానికి లక్ష్యం ఉంచి మన హృదయంలో పాపం వైపు మన హృదయాన్ని తిప్పుకుని పాపంలో మనం ప్రయాణం చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ మొర నాకు ఆలకించబడదు. ఎక్కడంటే యెషయా గ్రంథం 59:1-2 వచనాల్లో చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడండి? నీవు అని వినకుండా ఉన్నట్లు నా చెవులు మందం కాలేదు, ఆశీర్వదించకుండా ఉన్నట్లు నా చేతులు మరి కురచకాలేదు, కానీ నీకు నాకు మధ్యలో నీ అపరాధాలు నీ ద్వేషాలు అడ్డంగా వస్తూ ఉన్నాయి. చూసుకో ఒకసారి, ఒకవేళ నీ పాపం వల్ల, నీ శాపం వల్ల, నీ వ్యతిరేకత వల్ల, దేవుడిని విడిచిపెట్టి నువ్వు చేస్తున్న వ్యతిరేక ప్రయాణం వల్ల ఒకవేళ నీ కుటుంబము పాడైపోతూ ఉందేమో. యోనా గారు అలాగే చేశాడండి. దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు నినివే వెళ్ళవయ్యా, సువార్త చెప్పవయ్యా. అక్కడ ప్రజలు మంచోళ్ళు కాదయ్యా, వాళ్ళు ఎలా ఉంటారయ్యా, నేను తార్షీషు వెళ్ళిపోతానయ్యా. శుభ్రంగా భోంచేసాడండి, బాగా తిన్నాడంటండి, మరి మంచి స్నాక్స్ అయ్యి దగ్గర పెట్టుకున్నాడంట. కింద మరి ఆ నావలో ఆ షిప్లో కిందకి వెళ్ళిపోయాడంటండి, బాగా కిందకి వెళ్ళిపోయాడంటండి. కిందకి వెళ్ళిపోయి శుభ్రంగా మరి ఆ పడక్కు చేసుకుని హాయిగా నిద్రపోతూ ఉన్నాడంటండి. ఏం చేశాడు? దేవుడికి వ్యతిరేకమైన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుడి యాజకుడే, దేవుడితో ఏర్పాటు చేయబడ్డవాడే, అభిషేకించబడ్డవాడే, అతని మాటతో అనేకమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. కానీ ఈ యోనా ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన ప్రయాణం చేయడం ప్రారంభించాడో ఆ నావకంతటికి మరి ఆ షిప్ అంతటికి శోధన వచ్చేసిందండి. అంతా కదిలిపోతూ ఉందండి. మరి విస్తారంగా వర్షం కురిసేస్తూ ఉంది, గాలి వీసేస్తూ ఉంది, ఆ పడవలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమాదం జరుగుతూ ఉంది. దానికి గల కారణము యోనా దేవునికి వ్యతిరేకంగా, మన కుటుంబంలో మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ ఉంటే మన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అల్లకొల్లాలని చేసేస్తాడు. అందుకని దావీదు అన్నాడు, నీ బిడ్డలే నీకు శత్రువులు అయిపోతారు, నీ భార్యలు అన్యాక్రాంతం అయిపోతారు, నీ జీవితంలో నీవు అపజయాన్ని చూస్తావు, నీ జీవితంలో నీవు శోధనని ఎదుర్కొనేవాడిగా ఉంటావు. కారణం ఏంటంటే దేవుడిని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని ఎప్పుడైతే దావీదు చేయటం ప్రారంభించాడో, హృదయంలో పాపానికి చోటు ఇవ్వడం ప్రారంభించాడో, అనుకుంటూ ఉన్నాడు ప్రజలెవ్వరూ చూడట్లేదు కదా అని. ఎవరు చూస్తారండి? మన దేవుడు ఏం దేవుడు? హృదయంతరంగాల్ని, మన హృదయంలో పాపం చేస్తాం, మన దేవుడి దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఎవరు చూస్తారండి? మన దేవుడు హృదయాన్ని స్కాన్ చేసే దేవుడు, మన తలంపులు ఉద్దేశాలు అన్నీ ఎరిగిన దేవుడు. అందుకని చెప్పాడు, అయ్యో వేషధారులారా. అందుకని మనం చూస్తే బయటికి మన పలుకులు చాలా చిలక పలుకుల్లా ఉంటాయండి, కానీ మన హృదయం అంతా కూడా మోసకరంతో నిండిపోయినప్పుడు మన ప్రార్థన ఎవరు ఆలకించరంటే దేవుడు ఆలకించడు. చెప్తున్నాడు, నీ దోషాలు నాకు అడ్డుగా వస్తున్నాయి. చూసుకో ఒకసారి, నీ కుటుంబ ఒడిదుడికి, నీ కుటుంబ మరి ఇబ్బందులకి, నీ కుటుంబం మీద వస్తున్న శోధనలకి ఒకవేళ నువ్వు పాపం చేసి నీ కుటుంబంలో మౌనంగా ఉన్నావేమో. యోనాలాగా యోనా చెప్తున్నాడు, నేను దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాను, నన్ను సముద్రంలో పాడేయండి. ఎప్పుడైతే యోనాని సముద్రంలో పాడేశారో, యోనా ఎప్పుడైతే మోకరించి మరి దేవుడి దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాడో, చూసుకో ఒకసారి, నీ కుటుంబ అలజడులకి, నీ కుటుంబ అపజయాలకి
ఆకాన్లాగా పాపం చేసి మౌనంగా ఉంటున్నావేమో. దావీదులాగా పాపం చేసి ఎవరో చూడట్లేదులే, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదులే అని మౌనంగా మరి ఉన్నావేమో. ఒక్కసారి జాగ్రత్తగా నీ హృదయాన్ని పరిశోధించుకో. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపం చేసి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎవరు అంగీకరించారంటండి? దేవుడు అంగీకరించాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, దేవుని దగ్గర మన అపరాధాలను ఎప్పుడైతే అంగీకరించి విడిచిపెడతామో అప్పుడు మన మొర ఎక్కడికి వెళ్తుందండి? దేవుడి దగ్గరికి వెళ్తుందంట. అందుకని యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, నీవు ఆశించినది బేదలకిచ్చి, నీవు విడిచిపెట్టిన ఆహారం అనేక మందికి పెట్టి కనికరాన్ని నువ్వు చూపించినప్పుడు. అందుకని సామెతల గ్రంథంలో చోట మాట ఉంటే చూడడం ఒకసారి. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం చదవండి. దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరించబడడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, కనికరము లేకుండా, ఎదుటి వాడిని క్షమించే హృదయము మనలో లేకుండా, మన హృదయాన్ని మనం మూసుకుని మరి దేవుడి దగ్గర ఎంతగా మనం ప్రార్థన చేసినా, ఎంతగా దేవుని దగ్గర విజ్ఞాపన చేసినా, ఎంతగా మనం మొరపెట్టినా దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించడం. ఇలా ఎక్కడో దాకా అవసరం లేదండి. ఇంట్లో ఇవాళ బిడ్డలో తల్లిదండ్రులు క్షమించలేని స్థితి, ఇవాళ తల్లిదండ్రులు చాలామంది పిల్లల మీద కక్ష పెట్టుకుని వారిని క్షమించలేని స్థితి, ఇవాళ చాలా కోర్టుల్లో చాలా గొడవలు. మరి సింపుల్గా మరి విడాకులు అయిపోయే వాటిని కూడా ఆడపిల్లలు విడాకులు అవుతుమే కాదు, వాడికి మన కష్టమేంటో తెలియాలి, మన ఇబ్బంది ఏంటో తెలియాలి, వాడిని అన్ని విధాలుగా బాధ పెట్టాలని రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే మనస్సు. దేవుడు చెప్తున్నాడు, కనికరము నీ దగ్గర లేకపోతే, క్షమించే మనసుని దగ్గర లేకపోతే, నువ్వు దేవుడికి ఏమిచ్చినా, ఎలాంటిది ఇచ్చినా, ఎంత ఇచ్చినా అదంతా కూడా వ్యర్థమైందే. ఏమిచ్చి దేవుడు నువ్వు మెప్పించగలవు? ఏమిచ్చి దేవుడు నువ్వు గణపరచగలవు? ఏమిచ్చి దేవుడు నువ్వు మహిమపరచగలవు అంటే మీకలా ఉంటుంది. 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 8, 9 వచనాల దాకా మనం చదువుకుంటే, నా జ్యేష్ఠ కుమారుడు నేను నీకు ఇస్తున్నా, వేలాది విస్తారమైన నదులను నీకు ఇద్దునా, తైలాన్ని నీకు ఇద్దునా, అనేకమైన మరి బలులు నీకు ఇద్దునా, ఏమిచ్చి నేను నిన్ను తృప్తిపరచగలను అన్నప్పుడు దేవుడు చెప్తాడు, సమస్తము నీకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, కనికర హృదయము నీకు కావాలి. ఏం కావాలంటండి? జాలిగల హృదయం కావాలి. భర్తనైనా క్షమించే హృదయమో, భార్యనైనా క్షమించే హృదయమో, మన పనివారినైనా క్షమించే హృదయమో, ఎవరి మీద కక్ష పెట్టుకోలేని హృదయము. ఒకవేళ కక్ష మనలో ఉందనుకోండి, ఏమవుదో? మన కయ్యం తెలుసు కదా, మనందరికి బాగా పరిచయం. ఆదాము గారి మరి ప్రథమ సంతానం, మరి దేవుడు ప్రేమించిన మరి ప్రథమ బిడ్డ కయ్యను దేవుడి మీద ద్వేషాన్ని ఉంచుకున్నాడు. దానివల్ల అతనికి కనికరము లేకపోవటం వల్ల అతని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు కఠిన హృదయుడివై ఒకవేళ నీవు క్షమించలేని స్థితిలో ఉంటే, మరి బైబిల్లో యోసేపు గారు మనకు కనపడతారు. ఆయనకి తెలిసిందంటండి. ఏమని తెలిసింది? మరియమ్మ గారు గర్భవతి అని తెలిసిందంటండి. మరి మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, రాళ్ళు పెట్టి కొట్టేయండి. నిశ్చితార్థమైందంటండి. నిశ్చితార్థమైన తర్వాత తెలిసిందంటండి ఆమె గర్భవతి అని తెలిసిందంటండి. ఇతను అనుకున్నాడంట హృదయంలో, ఆమె నేను అవమానపరచకూడదు, ఆవిడ్ని బాధ పెట్టకూడదు, ఎక్కడా కూడా ఆవిడ కోసము తప్పుగా నేను మాట్లాడకుండా ఉండాలని కోరుకున్నాడంటండి. క్షమించే మనసునే. అందుకని చెప్తున్నాడు, యోసేపు నీతిమంతుడు. ఇలా మన శత్రువులు అనేక మంది మనం చూస్తూ ఉంటాం. పక్కన వాళ్ళు ఏదైనా చిన్న విషయం మనకు దొరికేటప్పటికి ఊరంతా చాటించేస్తూ ఉంటామండి. మన శత్రువులకు సంబంధించింది ఏదైనా ఒక చిన్న విషయం, వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగింది, చిన్న ప్రాబ్లం వచ్చింది, చిన్న సమస్య వచ్చింది, ఊరంతా పబ్లిసిటీ చేస్తామండి. అదే కాకుండా నేను చాలామందిని చూస్తూ ఉంటాను, గాలి వార్తలు పుట్టిస్తూ ఉంటారండి, అనవసరమైన విషయాలు.
వాళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళ మీద లేనిపోయిన గాలి వార్తలో అనేక మంది పుట్టింతూ ఉంటారు. దానివల్ల దేవుడు చెప్తున్నాడు, నీకు కనికర హృదయం లేకుండా, క్షమించే మనసు లేకుండా, ప్రేమించే మనసు లేకుండా ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వినను. మరి రేపొద్దున్న 47 రోజులు ఉపవాసాల్లో మనం ప్రారంభించేటప్పుడు ఒంటిపూట ఉండాలని అన్నయ్య గారు ఇప్పుడు మొదలెడతారండి. ఇప్పుడు స్టార్టింగ్, ఇప్పుడు అన్నయ్య గారు స్టార్టింగ్ పొద్దున్నే జావ తాగమంటారండి అన్నయ్య గారు? మధ్యాహ్నం తాగమంటారా? మరి నేను ఒంటిపూట భోంచేద్దాం అనుకుంటున్నానండి, మధ్యాహ్నం తినమంటారా, సాయంకాలం తినమంటారా? నువ్వు ఎలా కావాలితే అలా సావు, ఏం మారాలే? అందుకని దేవుడు చెప్పాడు, నీ వస్త్రాలు కాదు నీ హృదయాన్ని చింపుకో. ఏదో ప్రశ్నలు అడగండి అన్నయ్య గారిని, అడగండి, అయ్యా మా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, మా జీవితాలు ఎలా ఉన్నాయి, నేనేం పాపం చేశానో, నేను దేవుడికి ఏం వ్యతిరేకమైన కార్యాలు చేశానో, మరి నన్ను దేవుడు ఎంతగా శోధిస్తున్నాడు కాబట్టి నా పాపాన్ని నాకు బయలుపరచగల ఆత్మను నా మీద కుమ్మరింప చేయమని దేవుడిని అడగండి. ఈ ఉపవాసాల్లో దేవుడిని అడగండి, అయ్యా నా కుటుంబానికి అందరికీ రక్షణ ఇవ్వు నాయనా. ఎస్తేరు ప్రార్థన చేయగా మరి యూదులందరికీ రక్షణ ఇచ్చావు తండ్రి, కాబట్టి ఈ ఉపవాస దినాల్లో నా కుటుంబానికి రక్షణ ఇవ్వు నాయనా. అపజయాలు పాలవుతా ఉన్నావా? దేవుడిని విడిచిపెట్టి లోకం వైపు చూస్తూ ఉన్నావా? దేవుడి వైపు తిరిగి నీలో ఉన్న పాపాలను అంగీకరించి దేవుడిని అడుగు, అయ్యా నాలో ఉన్న అపరాధాలు క్షమించి. ఎప్పుడైతే నువ్వు అపరాధాలు క్షమించబడతావో నీ శత్రువుల మధ్యన ఆటోమేటిక్గా నీకు జయము. నువ్వు పోరాడడం అవసరం లేదు. చాలామంది మనం పోరాడుతూ ఉంటాం కదా, పోరాడడం అవసరం లేదు. ఎందుకంటే ఇజ్రాయేల్ ఎప్పుడైతే వారి పాపాలను విడిచిపెడతాం ప్రారంభించారో, వారి పాపాలని అంగీకరించడం ప్రారంభించారో, ఇజ్రాయేల్ పక్షాన దేవుడు పోరాడేవాడిగా ఉన్నాడు, విజయాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధన చేసుకుందాం. మరి ఎంతకాలము మన కుటుంబంలో మరి అపజయాలకి కారణము మరి నువ్వు దాసి పెడుతున్న అపరాధాలేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంతకాలము మన కుటుంబంలో మరి శాంతి లేకపోతాను గల కారణము నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి కోసం పరిగెడుతూ వాటిని తెచ్చుకుని ఒకవేళ నీ గుడారంలో కప్పెట్టుకుంటా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో నీ అంతరంగంలో పాపము నుంచుకుని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను అంగీకరించిన దేవుడు చెప్తున్నాడు. యాకోబు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు, యబ్బో గ్రేవ్లోకి వచ్చాడు, దేవుడి పాదాలు పట్టుకున్నాడు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైనా నువ్వు తిరిగి నా దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి దుఃఖపడుతూ మనఃపూర్వకముగా మరి దేవుడు పాదాలు పట్టుకుంటే దేవుడు మరి మనల్ని క్షమిస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి ఎంతకాలం మన కుటుంబంలో దీవెన లేకుండా ఉండటానికి, యోనాలాగా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దైవ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అడిగి వాళ్ళ దేవుడిని అడుగు. నీ అపరాధాలు దేవుడి ముందు అంగీకరించు, నీ పాపాన్ని దేవుడి ముందు అంగీకరించు. ఎందుకంటే చెప్తున్నాడు, నీ మొర నాకు వినపడకుండా ఉండటానికి నీకు నాకు మధ్యగా నీ దోషాలు నీ అపరాధాలు అడ్డుగా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడి దీవెనలు ఎంతకాలం నువ్వు పొందుకోలేకపోతానికి, మరి దేవుని ఆశీర్వాదాలు ఎంతకాలము మరి నీ కుటుంబంలో లేకపోతానికి గల కారణము నీ దోషాలు నీ అపరాధాలు మరి దేవునికి నీకు మధ్యలో అడ్డుగా ఉన్నాయేమో. ఇవాళ యాకోబులాగా దేవుడి పాదాలు పట్టుకో. ఇవాళ యాకోబులాగా దేవుడి దగ్గర కన్నీరు కార్చు. ఇవాళ యాకోబులాగా దేవుడి పాదాలు గట్టిగా పట్టుకుని దేవుడు చెప్తున్నాడు, యాకోబు అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడవనయ్యా. అడిగి ఇవాళ దేవుణ్ణి, నా అపరాధాలు నువ్వు క్షమిస్తేనే కానీ నేను నిన్ను విడవనయ్యా. ఇక మీద పాపం చేయకుండా నన్ను కాపుదలగా అయ్యానైనా, ఇక మీద పాపములో పడకుండా నాకు కాపుదలని మన దేవుణ్ణి అడుగు.
నీలో ఉన్న పాప హృదయాన్ని తీసేమని దేవుణ్ణి అడుగు. ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించేటప్పుడు సిద్ధపాటును అడుగు దేవుణ్ణి. అయ్యా, ఈ ఉపవాస ప్రార్థనలో నీ వాక్యాన్ని ధ్యానించగల శక్తిని, అయ్యా ఈ ఉపవాస ప్రార్థనలోనైనా నా పాపాలని విడిచిపెట్టగల శక్తిని, అయ్యా ఈ ఉపవాసాలు అయ్యేటప్పుడు నేను పవిత్రుడిగా మారిపోవాలి నాయన. ఈ ఉపవాసాల్లో నీలో ఉన్న మలినాన్ని అంతటిని కూడా దేవుడి దగ్గర కడిగివే. ఎందుకంటే దావీదు అడుగుతున్నాడు, అయ్యా ఇస్సోపుతో నన్ను కడిగయ్యా, నా రక్తపరాధాలు క్షమించు నాయన, నా పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన అడుగుతున్నాడు. దేవుడు మన మొర అంగీకరించే దేవుడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయగా నేను పలికే దేవుడు అని చెప్తున్నాడు. నీ ప్రార్థనకు నేను సమాధానాన్ని ఇచ్చే దేవుడు అని చెప్తున్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు పాపాన్ని నీ హృదయంలో లక్ష్య పెట్టుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తావో అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించను అంటున్నాడు. కాబట్టి మరి ఉదయకాల సమయంలో దేవుడిని అడుగు, మధ్యాహ్న కాల సమయంలో, అయ్యా నాలో ఉన్న అపరాధాలు తీసివే తండ్రి, నాలో ఉన్న అహంభావాన్ని తీసివే నాయన, నాలో ఉన్న స్వార్థాన్ని తీసివే తండ్రి, నాలో ఉన్న ఈర్ష్యను తీసివే తండ్రి, నాలో ఉన్న లోకాశ తీసివే తండ్రి, నాలో అనేక మందిని నిందించే హృదయాన్ని తీసివే తండ్రి, కనికర హృదయాన్ని నాకు దయచేతండి, నాలో ఉన్న కఠిన హృదయాన్ని తీసివే నాయన. ఆయన ఎంతమంది బిడ్డలు అవుతాయి నాయన, మరి మధ్యాహ్న కాల సమయంలోనైనా నీ మాట విని తండ్రి వారి హృదయం అనే తలుపులు తెరుస్తూ, ఇదిగో నాయన నువ్వు నాలోకి రా తండ్రి, ఇక మీద నీకు నేను హృదయానుసారిగా ఉంటాను, నీకు ఇష్టడుగా నేను బ్రతుకుతాను తండ్రి. ఎంతమంది బిడ్డలు అయితే ప్రార్థన చేస్తున్నారు తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. నువ్వు చెప్తున్నావు, నువ్వు హృదయం అనే తలుపు తీస్తావా, నేను లోపలికి వస్తానని చెప్తున్నావు దేవానికి. నీతో పాటు నేను విందు చేస్తాను, నీతో పాటు నేను ఉంటానని చెప్తున్నావు ప్రభా నీకు వందనాలు. కాబట్టి నైనా ఎంతమంది బిడ్డలు అవుతాయి తండ్రి వారి రాతి హృదయాన్ని బద్దలు కొట్టుకుని ప్రభా నీకు వందనాలు. వారి అపరాధాలు, వారి పాపాలని నైనా, వారిలో ఉన్న వ్యతిరేకమైన గుణాలని నైనా నీ పాదాల దగ్గర విడిచిపెట్టి కన్నీరు కార్చి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి నీకు వందనాలు. అయ్యా యాకోబుని విమోచించిన దేవుడు, నినివే పట్టణ ప్రజలనైనా శాపంలో పడకుండా కాపాడిన దేవుడు, నెహెమ్యా ప్రార్థన విన్నైనా మందిరాన్ని కట్టిన దేవుడు ప్రభువా నీకు వందనాలు. కాబట్టి నైనా ఎంతమంది అవుతేనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వైపుకి తిరిగి తండ్రి ప్రార్థన చేస్తున్నారు తండ్రి, నీ వైపుకి తిరిగి ఎంతమంది అవుతేనైనా అపరాధాల్ని అంగీకరిస్తున్నారో ప్రభువా నీకు వందనాలు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నీకు వందనాలు. ఇక మీదటి ప్రభువానైనా ఇశ్రాయేలులాగానైనా వారి జీవితాల్లో విజయాలు చూసేవారుగా తండ్రి, ఇక మీదట వారి కుటుంబంలో శోధన తొలగిపోయినట్లుగా ప్రభువా నీకు వందనాలు. ఇక మీదట వారి కుటుంబంలోనైనా శాంతి, సమాధానము, సంతోషము, నెమ్మదిని కలిగి ఎప్పుడునైనా నీ నిత్య ఆశీర్వాదాలతో ప్రభువా నీకు వందనాలు. దీవెనకరమైన జీవితాన్ని బిడ్డలు దీవించినట్లు మరి ప్రతి బిడ్డని నైనా మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.